ఒక పెను తుఫాన్లో హ్మ్, ఒక గుప్పెడు పత్తిని గాలిలోకి విసిరేసి హ్మ్. ఆ తర్వాత ఆ గాలిలో చెదిరిపోయిన ప్రతి పత్తిగింజను వెతికి ఏరుకు రమ్మంటే అసలది ఎలా ఉంటుంది? హా, అది అంటే ఖచ్చితంగా అసాధ్యం కదా. గాలిలో పత్తి ఎక్కడికి పోతుందో ఎవరికి తెలుస్తుంది? అవును, కరెక్ట్. వినడానికే ఇది అసాధ్యంగా అనిపిస్తోంది కదా. హ్మ్, కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం అంటే సరిగ్గా ఇదే విషయాన్ని చర్చిస్తోంది. రైట్. ఒకరి మీద ఒక చిన్న అజాగ్రత్తైన మాటను అలా విసిరేసి హ్మ్, ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకుందాం అని మనం చేసే ప్రతి ప్రయత్నం ఆ పత్తిని ఏరుకురావడం లాంటిదే. నిజమే. ఇది చాలా లోతైన విషయం. ఇదే విషయాన్ని ద వెయిట్ ఆఫ్ స్కాటర్డ్ వర్డ్స్ అంటే మన చెదిరిపోయిన మాటల బరువు అనే కథ మనకు చాలా అద్భుతంగా చెప్తోంది. హ్మ్. ఈ కథ గురించి ఆలోచిస్తుంటే నాకొక్కటే అనిపించింది. ఇప్పుడు శారీరక గాయాలకు ఒక మందుంటుంది. కుట్లు వెయ్యొచ్చు. అవి మానే సమయం కూడా మనకు తెలుస్తుంది కదా. అవును, తెలుస్తోంది. కానీ ఈ కంటికి కనిపించని మాటల గాయాలున్నాయి చూశారా? కోపంలో లేదా ఒక సరదా కోసమన్న మాటలు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి బరువును మోపుతాయో అర్థం చేసుకోవడమే ఈనాటి మన చర్చ ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా. మనం చూసుకుంటే మనం తరచుగా మాటలను చాలా తేలిగ్గా తీసుకుంటాం. అంటే ఏదో అన్నాంలే అనుకుంటాం. రైట్. కానీ అవి ఎంత బరువైనవిగా మారతాయో తెలుసుకోవాలంటే మనం ఈ కథలోకి వెళ్లాల్సిందే. ఉమ్, ఇదొక పాతకాలపు గ్రామం నేపథ్యంలో సాగుతోంది. ఉమ్, ముందుగా ఈ పత్తి ఉదాహరణ చూస్తే అసలు ఈ మొత్తం కథకు ఒక అసలైన పునాది లాంటిదని చెప్పొచ్చు కదా. అవును. ఎందుకంటే మాటలు అంటే కేవలం అలా గాలిలోకి వదిలేసిన శబ్దాలు కావు. వాటికొక స్వతంత్రమైన శక్తి ఉంటుంది. రైట్. ఒక చిన్న మాట, దానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఒక మనిషి గౌరవాన్ని ఎలా ప్రశ్నార్థకం చేస్తుందో ఈ కథలోని ఆ రెండు ప్రధాన పాత్రల ద్వారా మనం చూడొచ్చు. అంటే మాలిక్ మరియు సదన్ పాత్రలు కదా. ఈ ఇద్దరు వ్యక్తుల నేపథ్యం చూస్తే వీళ్ళిద్దరూ ఒకే వాతావరణంలో పెరిగినా వాళ్ల మనస్తత్వాలు ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉంటాయి. ఎదుటివారి చిన్న చిన్న తప్పులను లేదా వాళ్ల బలహీనతలను పట్టుకుని చాలా చమత్కారంగా జోకులు వేయడంలో దిట్ట. మ్మ్. ఆ జోకులు వేయడం అతనికొక అలవాటు. అవును, జనాలకు ఆ మాటలు వినడం సరదాగా ఉండేది. వాళ్ళు నవ్వేవారు. మల్లిక్ ఆ నవ్వులను చూసి ఆ జనం తనను గౌరవిస్తున్నారని, ఆరాధిస్తున్నారని ఒక భ్రమలో బతికేవాడు. నిజమే. ఇతరుల బలహీనత మీద వేసే జోకులకు వచ్చే నవ్వు ఎప్పటికీ గౌరవం కాదు కదా. అది కేవలం తాత్కాలికమైన వినోదం మాత్రమే. జనం ఆ క్షణాల్లో నవ్వినా ఆ నవ్వు వెనుక ఒక రకమైన భయం ఉంటుంది. భయమంటారా? అంటే ఎలాంటి భయం? అంటే రేపు నామీద కూడా ఇలాంటి జోక్ వేస్తాడేమో అన్న భయం. దీనికి పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం సదన్ది. అవును, సదన్. సదన్ చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి. అంటే మాటలు తక్కువ, పని ఎక్కువ. ఎవరింటి పైకప్పు పాడైనా దాన్ని బాగుచేయడం, ఆ వృద్ధులకు నీళ్లు మోయడం లాంటివి ఎవ్వరికీ చెప్పకుండా చేసేవాడు. హ్మ్. ఎలాంటి గుర్తింపు ఆశించకుండానే కదా. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన మానసిక కోణముంది. సదన్ తన పనుల ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుంటే మల్లిక్ కేవలం తన మాటల గారడీతో అందరి దృష్టినే ఆకర్షించాడు. కరెక్ట్. నమ్మకానికి, ఆకర్షణకు మధ్య చాలా లోతైన వ్యత్యాసముంది. మన ప్రస్తుత రోజువారీ జీవితాల్లో కూడా మల్లిక్ లాంటి వాళ్లను చాలామంది చూస్తుంటాం కదా. అవునవును, ఖచ్చితంగా. అంటే ఆఫీసుల్లో ఎప్పుడూ ఇతరుల మీద సెటైర్లు వేస్తూ, కౌంటర్లు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాళ్లు ఉంటారు. వాళ్ళు వేసే ఆ జోకులకు అందరూ నవ్వుతారు కాబట్టి అదే ఆదరణ అని వాళ్ళు పొరబడుతుంటారు కదా. రైట్. ఆకర్షణనే ఆదరణ అని పొరబడినప్పుడు మనిషి తన మాటల పట్ల చాలా అజాగ్రత్తగా మారిపోతాడు. ఈ అజాగ్రత్తే కథలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. అవును. ఆ ఉద్రిక్తతకు కారణమైన వాతావరణం ఎలా ఏర్పడిందో చూస్తే అసలు ఒక చిన్న మాట సృష్టించిన అలజడి ఎంత పెద్దదో అర్థమవుతుంది. నిజమే. ఆ గ్రామంలో వర్షాలు పడక తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది కదా. అదొక వేసవి మధ్యాహ్నం. మిగిలిన నీటిని ఊర్లో అందరికీ సమానంగా పంచాలి నమ్మి అతనికప్పగించారు. సదన్ ఎవరికీ అన్యాయం జరగనివ్వడు అని బహిరంగంగా మెచ్చుకున్నారు. ఆ ఒక్క ప్రశంస మల్లిక్ మనసులో ఒక చిన్న అసూయని రగిలించింది కదా. ఖచ్చితంగా. తన కళ్ళెదుటే తన స్నేహితుడికి అంతటి గౌరవం దక్కడం, అక్కడే ఉన్న తనను ఎవరూ పట్టించుకోకపోవడం అతని అహాన్ని కొంచెం దెబ్బతీసింది. అహం దెబ్బతిన్నప్పుడు మనిషి చాలా అహేతుకంగా ప్రవర్తిస్తాడు. సదన్ తన పనిలో తాను నిమగ్నమై ఆ నీటికుండల దగ్గర వంగి పనిచేస్తుండగా మల్లిక్ తేలికగా ఒక మాటన్నాడు. ఏమన్నాడు? జాగ్రత్త. నిశ్శబ్దంగా ఉండేవాళ్లే ఎక్కువ విషయాలు దాయగలరు.
హ్మ్. ఈ మాట అన్నాడు. ఓ ఆ మాట వినగానే జనం నవ్వారు. సదన్ తలెత్తి పైకి చూశాడు. మల్లిక్ అది కేవలం జోకన్నట్లు నవ్వాడు. ఒక నిమిషం, ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది. చెప్పండి. నిజానికి మల్లిక్ ఉద్దేశపూర్వకంగా సదన్ను నాశనం చెయ్యాలని ఏమీ అనలేదు కదా, కేవలం సరదాగా అన్నాడు. కాని ఒక నోటి నుండి జారిన మాట ఇతరుల బుర్రల్లోకి వెళ్ళాక ఎలా రూపాంతరం చెందుతుందో. అక్కడే అసలు సమస్య ఉంది. మాటలు నోరు దాటాక అవి మన నియంత్రణలో ఉండవు. అవి వినేవారి మనసుల్లో నడవడం మొదలుపెడతాయి. అంటే వాళ్ళ సొంత అర్థాలు వెతుక్కుంటాయన్నమాట. అవును. మల్లిక్ వేసిన ఆ జోక్ వల్ల జనాల మనసుల్లో ఒక చిన్న అనుమానం విత్తనంగా పడింది. సాయంత్రానికి ఆ మాట సదనేదో దాస్తున్నాడు అన్న చర్చగా మారింది. బాబోయ్! రాత్రికి అది సదన్ను నమ్మలేము అని మారిపోయింది. మరుసటి రోజు ఉదయానికి సదన్ నిజాయితీమీద అనుమానంతో జనాలు నీటి కుండలను మళ్లీ చెక్ చేశారు. ఎటువంటి ఆధారం లేకుండానే కేవలం ఒక అనుమానం విత్తనంగా పడింది. ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర సదన్ తప్పు చేశాడు అనడానికి ఏ ఒక్క ఆధారమూ లేదు. కేవలం ఒక జోక్, ఒక గాలిమాట ఆధారంగా జనాలు ఒక మనిషి క్యారెక్టర్ను శంకించారు. అవును. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న నమ్మకం ఆ కేవలం ఒక నిరాధారమైన వాక్యం వల్ల ఎలా కుప్పకూలిపోయిందో మనమిక్కడ చూడొచ్చు. రోజులు గడిచే కొద్దీ గ్రామంలో సదన్ పట్ల ఉష్ణత తగ్గిపోయింది కదా. అందరూ దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవర్ని మోసం చేయని ఒక మంచివాడు ఇప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. రైట్. ఇంతలో గ్రామంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. గుడిలోని ధాన్యం మాయమైంది. అవును. జనాలు వెంటనే సదన్న అనుమానించారు. ఎందుకంటే మల్లికన్నాడు కదా, నిశ్శబ్దంగా ఉండేవాళ్లే ఎక్కువ దాస్తారు అని. ఇది వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది. మల్లిక్కు ఈ విషయం తెలుసు కదా. ఆ దొంగతనం సదన్ చెయ్యలేదని అతనికి స్పష్టంగా తెలుసు. ఖచ్చితంగా తెలుసు. తన స్నేహితుడు చిన్నప్పణ్నుండి తనకెంత సాయం చేశాడో అతనికి గుర్తుంది. అయినా అతనెందుకు మౌనంగా ఉండిపోయాడు? ఇక్కడొక మాట గుర్తొస్తోంది. ధైర్యం లేని అపరాధ భావన కేవలం నిశ్శబ్దంగా మిగిలిపోతుంది అని. ఇది ఎంత నిజం కదా. అవును, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మల్లిక్కు తాను తప్పు చేశానని తెలుసు. కాని నేను సరదాగా అన్నాను, జనాలు తప్పుగా అర్థం చేసుకుంటే అది నా తప్పెలా అవుతుంది అని తన అహాన్ని సమర్థించుకున్నాడు. అంటే తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. అవును. కాని గుడిలో ధాన్యం దొంగతనం అపవాదు సదన్ మీద పడగానే మల్లిక్ గుండె బరువెక్కింది. తన స్నేహితుడు అలా ఒంటరిగా నిలబడటానికి తన ఒక చిన్న మాటే కారణమని అతనికి అర్థమైంది. ఆ అపరాధ భావన అతన్ని కుదిపేసింది గదా. అవును. ఆ భారం భరించలేక మల్లిక్ పరిష్కారం వెతుక్కుంటూ తన పాత గ్రామ ఉపాధ్యాయుడు ఆచార్య దేవార్య వద్దకు వెళ్లాడు. వెళ్లి తన తప్పు ఒప్పుకున్నాడు. ఆచార్య దేవార్య కదా. ఆ పేరులోనే ఒక బరువుంది. ఆయన దగ్గరికి వెళ్లి మల్లిక్ తన ఆవేదనంతా వెళ్లగాకాడు. అప్పుడు గురువుగారిచ్చిన పాఠం నిజంగా అద్భుతం. అవును. ఆయన ఎలాంటి నీతివాక్యాలు చెప్పలేదు. నేరుగా ఒక బుట్టనిండా ఎండిన పత్తి ఇచ్చి ఊరి వీధుల్లో ఆ పత్తిని చల్లిరమ్మన్నాడు. మల్లిక్కు అప్పుడు ఏమీ అర్థం కాలేదు కాని గురువుగారి మాట కాబట్టి వెళ్ళి ఊరంతా ఆ పత్తిని గాలికి వదిలేశాడు. గాలికి ఆ పత్తి ఇళ్ల పైకప్పుల మీద, బావుల దగ్గర, పొలాల్లో అలా అన్ని వైపులా చెదిరిపోయింది. తిరిగి వచ్చాక ఆచార్యగారు ఏమన్నారో తెలుసుకదా. ఆ పత్తినంతా మళ్లీ ఏరుకురమ్మన్నారు. దానికి మల్లికన్నాడు, అది అసాధ్యం. గాలి దాన్ని అన్నివైపులా తీసుకెళ్ళింది, దాన్ని తిరిగి తేవడం నా వల్ల కాదు అన్నాడు కదా. అవును. అప్పుడు ఆచార్య దేవార్య చాలా లోతైన ఒక మాటన్నారు. నీ మాటలు కూడా అలాగే చెదిరిపోయాయి. అవును. అక్షరాల అలాగే అన్నారు. వావ్, నిజంగా అదొక పవర్ఫుల్ రియలైజేషన్. అవును. ఈ ఉదాహరణ అద్భుతం. మనమొక్కసారి ఒక అబద్ధాన్ని లేదా వదంతును గాలిలోకి వదిలేశాక అది ఎంత దూరం ప్రయాణిస్తుందో, ఎంతమంది మనస్సుల్లో పడుతుందో మనం అసలు అంచనా వెళ్లేలేవు కదా. ఖచ్చితంగా. దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం అసాధ్యం. ఈ పాఠంతో మల్లిక్కు తాను చేసిన నష్టమేంటో పూర్తిగా అర్థమైంది. కాని పాఠం నేర్చుకున్న మల్లిక్ ఆ చెదిరిపోయిన మాటలను వెనక్కి తీసుకోలేకపోయినా దాన్ని ఎలా సరిదిద్దే ప్రయత్నం చేశాడు అన్నది ఇక్కడ కీలకం. అవును. మరుసటి రోజు మల్లిక్ నేరుగా గ్రామసభకు వెళ్లాడు. ఈసారి అతని గొంతులో ఆ పాత చమత్కారం లేదు. ఒక రకమైన వణుకు ఉంది. అందరి ముందు నిలబడి ఏమన్నాడు? సదన్ గురించి నేను తప్పుగా మాట్లాడాను.
దానికి ఎలాంటి ఆధారం లేదు, అది నా అహం మాత్రమే అని చెప్పాడు. చెదిరిపోయిన ప్రతి మాటను నేను ఏరుకు రాలేను కాని నా నోటి నుండి నిజం చెప్పడం ద్వారా సరిదిద్దడం మొదలుపెట్టగలను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ నిండు సభలో అలా ఒప్పుకోవడం నిజంగా పెద్ద అడుగు. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన వాస్తవిక అంశం ఒకటుంది. సదన్ వెంటనే నవ్వలేదు, కాని చిన్నగా తల ఊపాడు కదా. అవును, సినిమాల్లో లాగా వెంటనే క్షమించేయడం జరగలేదు ఇక్కడ. అది చాలా వాస్తవికంగా ఉంది. క్షమాపణ చెప్పిన వెంటనే అన్ని గాయాలు మానిపోకదా, కాని అది సరిదిద్దుకోవడానికి ఒక ఆరంభం మాత్రమే. అవును, మల్లిక్ తన తప్పు తెలుసుకోవటమే ఇక్కడ పెద్ద మార్పు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ ధాన్యం దొరికింది. అది పొరపాటున వేరే చోట పెట్టబడింది అని తెలిసింది. దాంతో సదన్ మీదున్న మచ్చ పూర్తిగా తొలగిపోయింది. అదృష్టం. కాని ఆ సంఘటన తర్వాత మల్లిక్ మాట్లాడటం మానేలేదు కదా. లేదు, మానేలేదు. కాని ప్రతీ మాట మాట్లాడే ముందు ఒక ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ మాట నయం చేస్తుందా లేక గాయపరుస్తుందా అని. ఎంత గొప్ప ఆలోచన. ఒక మనిషి గౌరవాన్ని కాపాడేది లేదా నాశనం చేసేది మాటలే అని అతను తెలుసుకున్నాడు. రైట్. మనం సరదా కోసం 10 మందిని నవ్వించడం కోసం వేసే జోకులు ఇతరుల జీవితాల్లో ఎంత అలజడి సృష్టిస్తాయో అర్థం చేసుకోవటమే అసలైన పరిపక్వత. మనం మాట్లాడే మాటల ప్రభావానికి బాధ్యత వహించినప్పుడే ఆ పరిపక్వత వస్తుంది. ఖచ్చితంగా. మాటలు నోట్నుండి సులువుగా జారిపోతాయి, కాని అవి అంత సులువుగా మాయం కావు. ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే జోకులు 10 మంది నవ్వినంత మాత్రాన హానికరం కాకుండా పోవు కదా. అవును, ఏదెంచుకుంటామన్నది మన చేతుల్లోనే ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం. మనం ఇతరుల గురించి మాట్లాడిన ప్రతి మాట వారి మనసుపై ఒక కంటికి కనిపించే మచ్చలా మారుతుందని అనుకుందాం. ఒక పచ్చబొట్టులాగా అన్నమాట. అవును. అలా జరిగితే వాళ్ళని అలా చూసిన తర్వాత రేపటి నుండి మనం మాట్లాడే విధానం ఎంత మారిపోతుంది. మన మాటల బరువును మనం చూసుకోగలిగితే బహుశా మనం మరింత జాగ్రత్తగా మాట్లాడతాం కదా. అవును, చాలా దయతో మాట్లాడతాం. ఈ ఆలోచనను మనతోనే ఉంచుకుందాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.